ఇప్పటికైనా ఆలోచిద్దాం. మనం సంపాదిస్తున్న ధనం, సంపాదించబోయే ధనం ఏ విధంగా, ఎక్కడ, ఎలా వినియోగిస్తున్నాము అనేది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అని. మన దగ్గర 1,00,000, 2,00,000 లేదా కొంత డబ్బు జమ అయిన వెంబడే మన చేతులు, మన బుద్ధి పనిచేయడం మానేస్తాయి. అందుకే మనం తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో కానీ వేరే వాటిల్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ అలా ఇన్వెస్ట్ చేసిన ధనం మనకు అవసరం ఉన్నప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించండి. నీకు అవసరం ఉన్నప్పుడు నీకు అది త్వరగా నగదుగా మారి నీకు ఉపయోగపడినప్పుడు నువ్వు అందులో ఇన్వెస్ట్ చేసి ఏం లాభం? అవసరానికి అందుబాటులో ఉండే ధనం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది తప్ప ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత నీకు కోట్లు, 2 కోట్లు వస్తాయని నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ధనం నీకు అవసరం ఉన్నప్పుడు 1,00,000, 2,00,000 కూడా పుట్టించదు. అందుకే నీకు వచ్చిన ధనం ఒకే బకెట్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చెయ్యి. రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో, లిక్విడ్ క్యాష్లో, రెంటల్ ఈల్డ్ వచ్చే ఆస్తులలో, బాండ్స్లో, ఇంకా వెతికితే చాలా రకాలుగా ఉన్నాయి. అందుకే అంటారు కదా, సంపాదించడం తెలివి కాదు, ఇన్వెస్ట్ చేయడం తెలివి.